హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ మోతీచూర్ లడ్డు. సన్న బూందీ గరిటె లేకపోయినా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా మోతీచూర్ లడ్డూని చేసుకోవచ్చు. ఈ టిప్స్ పాటిస్తూ ఈ ప్రాసెస్లో చేసుకుంటే లడ్డూలు 10-15 రోజులైనా సరే గట్టిపడకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మోతీచూర్ లడ్డూని స్వీట్ షాప్ స్టైల్లో సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా బౌల్లోకి జల్లించుకున్న 1 కప్పు శనగపిండిని తీసుకోండి. గ్రామ్ వైస్‌గా చెప్పాలంటే ఇది 125 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ విస్కర్‌తో ఇలా బాగా కలుపుకుంటూ బ్యాటర్‌ని దోస బ్యాటర్‌లా కలపండి. పిండి మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. పిండిని ఇలా కలపడానికి నాకు 3/4 కప్పు వాటర్ పట్టాయండి. మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే స్పూన్‌ని ఇలా బ్యాటర్‌లో డిప్ చేసినప్పుడు పిండి స్పూన్‌కి ఇలా పల్చటి లేయర్‌లా కోట్ అవ్వాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు. బూందీ వేయడం కోసం ఇక్కడ నేను పాల ప్యాకెట్‌ని తీసుకున్నానండి. ఈ ప్లేస్‌లో మీరు ఆయిల్ ప్యాకెట్‌నైనా లేదా పైపింగ్ బ్యాగ్‌నైనా తీసుకోవచ్చు. ఈ పాల ప్యాకెట్‌ని ఒక చివరన ఓపెన్ ఉండేలా కట్ చేసుకొని ఇలా పొడవుగా ఉండే గ్లాస్‌లో సెట్ చేయండి. రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్‌ని మరొకసారి బాగా కలుపుకొని పాల ప్యాకెట్‌లో ఫిల్ చేయండి. ఇలా బ్యాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ప్యాకెట్‌ని రబ్బర్ బ్యాండ్‌తో కానీ లేదా క్లిప్‌తో కానీ క్లోజ్ చేయండి. ఈ ప్యాకెట్‌కి కార్నర్‌లో ఇలా చిన్నగా రంధ్రం చేసి తీసుకోండి. అయితే ఇలా కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. హోల్ మరి చిన్నగా ఉంటే గనక గట్టిగా ప్రెస్ చేస్తే కానీ పిండి బయటికి రాదండి. అదే హోల్‌ని పెద్దగా కట్ చేశారంటే బూందీ లావుగా వచ్చేస్తుంది. ప్యాకెట్‌ని ఇలా లైట్‌గా ప్రెస్ చేస్తేనే పిండి చిన్న డ్రాప్స్‌లా పడే విధంగా హోల్‌ని కట్ చేయండి. మరో పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా ప్యాకెట్‌ని ఇలా రౌండ్‌గా మూవ్ చేసుకుంటూ బూందీని స్లోగా ఆయిల్‌లో డ్రాప్ చేయండి. ఆయిల్‌లో వేయగానే బూందీ ఇలా పైకి తేలిందంటే ఆయిల్ చక్కగా వేడిందని అర్థం. ఈ బూందీని ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. పాన్‌లో పావంతు వరకు ఆయిల్‌ని తీసుకుంటే చాలు. బూందీని ఆయిల్‌లో మరీ నిండుగా కాకుండా కొంచెం తగ్గించి వేసుకోండి. ఈ సన్న బూందీ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. వేసుకున్న బూందీ వేసుకున్నట్టుగా చక్కగా ఫ్రై అవుతుంది. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ బూందీని ఒకసారి బాగా కలపండి. ఎప్పుడైతే బూందీ గోల్డెన్ కలర్‌లోకి వచ్చి ఇలా ఆయిల్‌లో పైకి తేలుతుందో అప్పుడు బూందీని బయటికి తీసుకుందాం. ఈ సన్న బూందీని ఇలా లోతు గరిటెలోకి తీసుకొని స్ట్రెయినర్‌లోకి వేసుకుంటే బయటికి రాకుండా ఉంటుందండి. ఆయిల్ చక్కగా వేడైతేనే బూందీ పూసగా వస్తుందండి. ఆయిల్ సరిగ్గా వేడవ్వకపోతే బూందీ ఒకదానికొకటి అతుక్కుపోయి పిండి ముద్దలా అవుతుంది. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే వేసుకున్న బూందీ వేసుకున్నట్టుగా మాడిపోతుందండి. కాబట్టి ఇలా నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. పిండి మొత్తాన్ని ఇలాగే సన్న బూందీలా ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న బౌల్‌లోకి తీసుకుందాం. చూడండి, ఎలాంటి బూందీ గరిటె లేకపోయినా బూందీ ఎంత చక్కగా సన్నగా వచ్చిందో. బూందీ అక్కడక్కడ కొంచెం లావుగా ఉంటే లైట్‌గా క్రష్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఈ మోతీచూర్ లడ్డూను స్వీట్ షాప్ స్టైల్‌లో సాఫ్ట్‌గా జ్యూసీగా రావడం కోసం ఇందులోకి మనం లిక్విడ్ గ్లూకోజ్‌ని రెడీ చేసుకుందాం. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే దీన్ని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి పావు కప్పు పంచదారని 2 టేబుల్ స్పూన్ల వాటర్‌ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పంచదారని కరిగించండి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి చిటికెడంత ఉప్పు, అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో 2 నిమిషాల పాటు పాకాన్ని మరిగించండి. పాకాన్ని ఇలా వేళ్ళ మధ్యలోకి తీసుకొని చెక్ చేసుకుంటే ఇలా ఒక తీగ పాకం రావాలండి. అదే మీరు ఈ పాకాన్ని చల్లటి నీళ్ళలో వేస్తే గనక మెత్తటి ఉండలా రావాలి. ఇలా ఒక తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న ఈ పాకాన్ని పూర్తిగా చల్లారే వరకు అస్సలు కలపకుండా పక్కనుంచండి. ఇందులో మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాము కాబట్టి చల్లారిపోయిన తర్వాత కూడా పాకం గట్టిపడకుండా ఇలా జెల్లా ఫామ్ అవుతుందండి. ఈ లిక్విడ్ గ్లూకోజ్‌ని వేసి చేస్తే మోతీచూర్ లడ్డూలు 10-15 రోజులైనా సరే గట్టిపడకుండా సాఫ్ట్‌గా జ్యూసీగా ఉంటాయి. ఈ లడ్డూలనే కాదండి,
మనం చేసుకునే ఏ స్వీట్స్ అయినా సరే గట్టిపడకుండా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ లిక్విడ్ గ్లూకోజ్‌ని యాడ్ చేసుకోవచ్చు. చివరగా పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకుని పాన్‌లోకి ముప్పావు కప్పు పంచదారని తీసుకోండి. ఇందులోనే అరకప్పు వాటర్‌ని, చిటికెడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పంచదారని కరిగించండి. మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ వేయకుండా కూడా లడ్డూలు చేసుకోవచ్చండి. పంచదార ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ బూందీని పాకంలో బాగా ఉడికించండి. ఇలా 4, 5 నిమిషాల పాటు ఉడికించారంటే క్రిస్పీగా ఉన్న బూందీ కాస్త పాకంలో బాగా ఉడికి సాఫ్ట్‌గా అవుతుందండి. బూందీ పాకంలో బాగా ఉడికి ఈ మిశ్రమం ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలపండి. లడ్డూ మిశ్రమం ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ గ్లూకోజ్, హాఫ్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ లడ్డు మిశ్రమం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కనుంచండి. లడ్డు మిశ్రమం ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఒకసారి బాగా కలపండి. చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోండి. ఎక్కువ కష్టపడకుండా ఇలా లైట్‌గా ప్రెస్ చేస్తూనే ఈ లడ్డూలను చుట్టుకోవచ్చండి. ఇలాగే అన్ని లడ్డూలను చుట్టుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ. ఇందులో మనం లిక్విడ్ గ్లూకోజ్‌ని యాడ్ చేసుకున్నాము కాబట్టి ఈ లడ్డూను 10, 15 రోజుల తర్వాత కూడా అప్పుడే చేసినట్టుగా ఫ్రెష్‌గా, జ్యూసీగా ఉంటాయండి. పండగలప్పుడైనా, ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నప్పుడైనా మీరు మోతీచూర్ లడ్డూని ఈ స్టైల్‌లో ఓసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.